బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్లను నియమించారు. మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి శ్రీనివాసులు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశోక్, తుడా వైస్ చైర్మన్ గోవిందరావు, కడప జాయింట్ కలెక్టర్ నిధి మీనా, అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నియమించారు. ఇక ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులైతే బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఏపీలో ఐఏఎస్ అధికారులు ఏజెన్సీగా బదిలీ రావడం జరుగుతా ఉంది. 2017, 18, 19, 20, 21కి చెందినటువంటి ఐఏఎస్ క్యాడర్ అయితే కనుక ఏపీలో పరిపాలన దృష్ట్యా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటీవలే జిల్లాలు ఏర్పడినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలన సౌలభ్యం కొరకు ఇక ఐఏఎస్ అధికారులను కూడా ఆ యొక్క జిల్లాలకు అయితే బదిలీలు చేస్తూ కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఇటు మార్కాపురం జిల్లా జేసీగా అయితే కనుక పి శ్రీనివాసులతో పాటు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీగా రోణంకి గోపాలకృష్ణ అయితే కనుక బదిలీ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం జేసీగా అయితే కనుక కల్పనా కుమారి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా కేఎం అశోక్ ని, అదేవిధంగా తుడా వైస్ చైర్మన్ గా అయితే కనుక గోవిందరావు, ఇలా అయితే కనుక ఐఏఎస్ అధికారులను అయితే కనుక బదిలీలు చేస్తూ ఈ రోజు ప్రభుత్వం అనేది ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.